హలో ఆల్! అమరచి తెలుగు స్టోరీ వాటికి స్వాగతం. ఈరోజు కథ భైరవ జషలు రోహిణి గారు రచించిన రాజీ. కథలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కొనుక్కు తీసుకున్నారు ప్రసాదరావు, సుమిత్రలు. డోర్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచారు ఇద్దరు. భుజంగరావు ఆయన శ్రీమతి సౌజన్య లోపలికి వచ్చారు. మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఈ ఆదివారమే నిశ్చితార్థం. ఆ వచ్చే నెలలో పెళ్లి, తప్పకుండా రావాలి పిలిచారు భుజంగరావు. భుజంగరావు, ప్రసాదరావులు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరు ఉద్యోగాలు ఇదే ఊర్లో ఉండడంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు. భుజంగరావుకు ఒక్కతే కూతురు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్లి. పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు? కట్నం ఎంత ఇస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు. అబ్బే, కట్నం వద్దన్నారు, పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్య. అదృష్టవంతులు, మంచివాళ్ళు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు. చాలామందిని పిలవాలి, వెళ్ళొస్తాం అని హడావిడిగా వెళ్ళిపోయారు భుజంగరావు దంపతులు. ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కు వెళ్లారు ప్రసాదరావు, సుమిత్ర కూతురు శిరీషతో పాటు. అది ఒక స్టార్ హోటల్. ఆ హాలును సినిమా సెట్టింగ్లా అలంకరించారు. ముగ్గురు కుర్చీలో కూర్చుని చుట్టూ పరిశీలిస్తున్నారు. ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళి కనిపించాడు అక్కడ. ఎంతకాలమైంది నిన్ను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు. మురళి భుజంగరావుకు బంధువు. పెళ్లి కూతురు అతనికి మేనకోడలు వరుస అవుతుంది. అతనే పెళ్లి విశేషాలని చెప్పాడు. పెళ్లి కూతురు దాత్రిది ప్రేమ వివాహం. అబ్బాయి కట్నం వద్దన్నాడట. అవును, భుజంగం చెప్పాడు. నిశ్చితార్థమే ఇంత ఘనంగా చేస్తున్నాడు, ఇక పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు. ఇదంతా దాత్రి కోరిక. తనే తండ్రితో చెప్పింది ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చేయాలని. వచ్చే నెలలో పెళ్లి కొడుకు భరత్, దాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఏంటి? అర్థం కాని వాడలా అడిగాడు ప్రసాదరావు. అయ్యో నానా, ఇది కూడా తెలియదా నీకు అంది శిరీష. ఇప్పుడు వధూవరులు ఇద్దరు పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర ప్యాలెస్ల ముందు రకరకాల దుస్తులతో, ఫోజులతో ఫోటోలు, వీడియోలు తీయించుకుంటున్నారన్నమాట. సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు. దీనినే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు. అమాయకంగా నోరు తెరుచుకుని చూస్తున్న ప్రసాదరావు దంపతులకు విడమర్చి చెప్పాడు మురళి. పెళ్లికి ముందే వెళ్తారా? వారితో పాటు ఎవరైనా తోడు వెళ్తారా? మామూలుగా పెళ్లి తర్వాత హనీమూన్కి వెళ్తారేమో కదా ఆశ్చర్యపడుతూ అడిగాడు ప్రసాదరావు. పెళ్లి కూతురి వెంట వాళ్ళ పిన్ని వెళ్తుందిలే అన్నాడు మురళి నవ్వుతూ. పెళ్లి తర్వాత ఎటు ఏ సింగపూర్కో, బలీకో వెళ్తారనుకో కొనసాగించాడు మురళి. ఏమోరా, మనం పాతతరం వాళ్ళం, ఇవన్నీ కొత్త. అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో, ఊటీకో హనీమూన్ పేరుతో వెళ్తేనే వింతగా చెప్పుకునేవాళ్ళం. పెళ్లి కూడా ఏ కళ్యాణ మండపంలోనూ చేసేవాళ్ళు. మన తల్లిదండ్రుల తరంలో అయితే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవాళ్ళు. కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు. ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా పాతబడిపోయాయి అన్నాడు మురళి. ఏం చేస్తాం, ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్ లాంటి ఉత్తర భారతదేశ సంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు మురళి కొనసాగించాడు. అవునా, ఇవన్నీ చేయాలని పెళ్ళికొడుకు వాళ్ళు అడిగారా? ఆరా తీశాడు ప్రసాదరావు. వాళ్ళేం అడగలేదు, పెళ్ళి ఇలానే చేయాలని దాత్రి కోరిందట మురళి అన్నాడు. మరి డబ్బు చాలానే అవుతుంది కదా అడిగింది సుమిత్ర. అవును, అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నారు భుజంగం. ఏం చేస్తాం, ఒక్కగానొక్క కూతురాయే, కాదనలేక కూతురి మనసు నొప్పించలేక చేస్తున్నాడు. జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక కదా అన్నాడు భుజంగం. అమ్మో, ఎంత ఖర్చు! మధ్యతరగతి వాళ్ళకు సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చేయి వేసుకుని. తర్వాత నెలలో పెళ్లికి కూడా వెళ్ళి వచ్చారు ప్రసాదరావు దంపతులు. ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి ఘనంగా చేశారు. ఉత్తర, దక్షిణ భారత సంప్రదాయాలు కలగలిపిన చేసినట్టుంది ఆ పెళ్లి. అమ్మాయి పెళ్లి అయ్యాక భుజంగం రావుకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. తర్వాత అతనితో మళ్ళీ కలిసే అవకాశం రాలేదు ప్రసాదరావుకు. 1-2 సార్లు ఫోన్ చేసినా భుజంగం రావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. శిరీష చదువు కూడా అయిపోయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు. ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కు వెళ్ళి వస్తుండగా దారిలో అనుకోకుండా మురళి కనబడ్డాడు. అబ్బా, చాలా రోజులకు కనబడ్డావు, ఇన్ని రోజులు ఏమయ్యావు? రారా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు. బాగున్నారా అంటూ ఇద్దరికీ కాఫీలు ఇచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర. ఏంటి విశేషాలు అన్నట్టు మన భుజంగం రావు ఎలా ఉన్నాడు? ఫోన్ చేస్తే కలవటం లేదు, అసలు ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు. అందుకు మురళి నిర్లిప్తంగా నవ్వి,
అతను ఈ ఊర్లోనే ఊరికి దూరంగా ఉన్న కాలనీలో ఉంటున్నాడు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఈ ఊరిలోనే ఉన్నాడా? అందరితో స్నేహంగానే ఉండేవాడు కదా! ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు? అన్నట్టు వాళ్ళ కూతురు దాత్రి ఎలా ఉంది? ఆశ్చర్యంతో అడిగాడు. ఆ కూతురి వల్లనే ఇలా తయారయ్యాడు అన్నాడు మురళి. ఏమైందసలు? వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు. ఏముంది? పెళ్ళయ్యాక కూతురు అల్లుడు కొన్ని రోజులు బానే ఉన్నారు. తర్వాతే వారిద్దరి మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి. పెద్దవాళ్ళ జోక్యంతో ఆ చిన్న కీచులాటలు కాస్త పెద్ద గొడవలుగా మారి విడిపోవడం వరకు వచ్చింది వ్యవహారం. ఓ మై గాడ్! అదిరిపడ్డాడు ప్రసాదరావు దంపతులు. జరిగిందేమిటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి. భుజంగరావు సౌజన్యలు ఒకసారి కూతురి కాపురం చూద్దామని వెళ్ళారు. కూతురు ఒక్కటే ఇంటి పని చేసుకోవడం చూసి నువ్వొక్కదానివే ఎందుకు పని చేస్తున్నావు? నువ్వు అతనితో సమానంగానే చదువుకున్నావు కదా, ఉద్యోగం కూడా చేస్తున్నావు అంటూ ఇంతెతన ఎగిరిపడిందంట సౌజన్య. అదేం లేదమ్మా, ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటాం అని దాత్రి సర్ది చెప్పబోతుండగా ఆయన వినిపించుకోకుండా అల్లుడిని చెడామడా కడిగి పాడేసిందట. దాంతో అల్లుడికి కోపం వచ్చి మీ అమ్మా నాన్న ఇక్కడికి వస్తే సహించేది లేదు అని దాత్రితో గట్టిగా చెప్పాడట. అక్కడికి భుజంగరావు అందరినీ శాంతపరిచి భార్య తరపున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట. ఇదిలా ఉండగా ఇంకొకసారి దాత్రి అత్తమామలు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయడం చూసి ఏంట్రా ఆడంగి వెదవలాగా ఈ పనులు నువ్వు చేస్తున్నావు? ఈ మహారాణి గారు పని చేయదా? అయినా ఆడపిల్లకి మరీ ఇంత గారాబంగా పెంచితే ఈ సంసారం ఏం చేస్తుంది అంటూ కోడలని బియ్యపురాలని నోటికి వచ్చినట్టుగా అనేసిందట. అత్తగారు తన తల్లిని అంత మాటలు అనేసరికి మీ అమ్మ ఇంట్లో ఉంటే నేను ఉండను అంటూ పంతం పట్టింది దాత్రి. ఎలాగో తల్లిని భార్యని శాంతపరిచాడట ఆ అబ్బాయి. ఆ తర్వాత వాళ్ళు కొడుకింట్లో అడుగుపెట్టలేదు. ఈ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే. దాత్రి తల్లికి రోజూ ఫోన్ చేసి తమ మధ్య జరిగే గొడవలని ఏకరావు పెట్టేది. నువ్వు నీ జీతంలో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకు, ఇంటి బాధ్యత అతనిదే కదా అంటూ ఎక్కదోసేదే ఆమె. మితిమీరిన గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో పడలేవు కానీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో, విడాకులు ఇస్తానని బెదిరించు, దెబ్బకు దిగి వస్తాడు. అయినా నీకేం తక్కువ, ఇంకో పెళ్లి చేస్తాం అంటూ కూతురిని రెచ్చగొట్టేది. ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇస్తానని బెదిరించేది. ఆ అబ్బాయి తల్లి కూడా ఏం తక్కువ కాదులే, ఇచ్చేయమను విడాకులు, మగపిల్లవాడే, నీకేం తక్కువ, 6 నెలల్లో దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ విసిరేది. ఇలా రోజు గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగడం అలవాటు చేసుకున్నాడు. ఇది సహించలేక ఆ అమ్మాయి అమెరికాలో ఉద్యోగం వెతుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు విడాకుల కేసు కోర్టులో ఉంది. అందుకే భుజంగరావు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి. నోట మాట రానట్టుగా శిలా విగ్రహంలా ఉండిపోయారు ప్రసాదరావు సుమిత్రలు. అయ్యో, ఒక్కతే కూతురని ఎంత వైభవంగా పెళ్లి చేశారు అన్నాడు ప్రసాదరావు. అవునరా, పెళ్ళి పెటాకులు అయ్యింది, అప్పు మాత్రం మిగిలింది వాపోయాడు మురళి. ఎంత మంచివాళ్ళు, ఇలా మారిపోయారెందుకు ఆశ్చర్యపోతడిగాడు ప్రసాదరావు. అదే కదా విడ్డూరం, కన్నబిడ్డల మీద విపరీతమైన మమకారాలతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు ఆ తల్లులు అన్నాడు మురళి. అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాండవం చేసింది. చివరికెలాగో గొంతు పిగుల్చుకొని ఇక నేను వెళ్తాన్రా అంటూ మురళి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఇద్దరికి నిద్ర పట్టలేదు. ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం, కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినటం ఇప్పుడే అనుకున్నారు. ఒకరోజు శిరీష తండ్రి దగ్గరికి వచ్చి నేను మా ఆఫీసులో పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నానా అన్నది. అనుకున్నంత అయింది అని మనసులోనే నిట్టూర్చాడు ప్రసాదరావు. ఎవరమ్మా ఆ అబ్బాయి? ఆ అబ్బాయి తల్లిదండ్రులకు కూడా ఇష్టమేనా అడిగాడు ప్రసాదరావు. ఆ అబ్బాయి పేరు ప్రశాంత్, మనవాళ్లే. అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడట. వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది. మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడండి అంది శిరీష. ఓహో, సాంప్రదాయాలు తెలుసన్నమాట. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలన్నమాట అన్నాడు. తల వంచుకుంది శిరీష. ఆ రోజు ఆ అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు. అనుకున్నట్టుగానే ఒక మంచి రోజు చూసి ప్రసాదరావు సుమిత్రలు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు బాగానే మాట్లాడారు. కట్నం కానుకలు వద్దన్నారు. అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలన్నారు. ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు సుమిత్రలు. వాళ్ళ పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారు. ఒక ఆదివారం ప్రశాంత్ను వాళ్ళ తల్లి తండ్రులను తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు. కాఫీ టిఫిన్లు అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు. మాకు మీ పెళ్ళి ఇష్టమే, కానీ మీ పెళ్ళి సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో చేయాలని నిర్ణయించుకున్నాం అన్నాడు ప్రసాదరావు. అదిరిపడ్డారు శిరీష ప్రశాంతలు. అదేంటి నాన్న, నేను మీకు ఒక్కతే కూతుర్ని కదా, అలా సింపుల్గా చేస్తే ఎలా? మా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా? అంతెందుకు, మన దాత్రి పెళ్ళి
ఎంత ఆర్భాటంగా చేశారని మీరు కూడా మెచ్చుకున్నారు కదా! మాకు కొన్ని కోరికలుంటాయి కదా నాన్న! ఎంగేజ్‌మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో కలలు కన్నాను. మీరేమో ఇలా అంటున్నారు. మనం మరీ అంత లేనివాళ్ళం కూడా కాదు కదా నాన్న! అంది ఆవేశంగా. ఈ మధ్య చూసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలమవుతున్నాయో చూస్తున్నాం కదా! అందుకు ఉదాహరణ భుజంగరావు అంకుల్ కూతురు దాత్రి పెళ్లి. అప్పు ఇంకా తీరనే లేదు. అప్పుడే కూతురి కాపురం కూలిపోయింది. అందుకే ఈ ముందు జాగ్రత్త. మీ పెళ్లి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి. అవన్నీ ఈ కాగితంలో టైప్ చేసి ఉన్నాయి. చూడండి అంటూ అక్కడున్న అందరికీ ఒక్కొక్క కాపీ ఇచ్చారు ప్రసాదరావు. ఆ కాపీలో ఉన్న షరతులు అందరూ చదివారు. ఆ షరతుల ప్రకారం శిరీష, ప్రశాంతులు విడాకులన్న మాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు. దంపతులన్నాక కీచులాటలు, దెబ్బలాటలు మామూలే. వాటిని వాళ్ళే పరిష్కరించుకోవాలి. ఇటువైపు పెద్దలు కానీ, అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు. పాత తప్పులను పదే పదే గుర్తు చేసుకుంటూ దెబ్బ పొడవకూడదు. ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి. కానీ ఒకరితో ఒకరు రాజీపడుతూ బతకాలి. దానికి కావాల్సింది అవతల మనిషి మీద పైన ప్రేమ. ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు. ఈ షరతులకు ఒప్పుకొని మీరిద్దరూ ఈ కాగితాలపైన సంతకం చేయాలి. అలా సంతకం చేశాక కూడా ఆ షరతులను ఉల్లంఘించే ప్రమాదం లేకపోలేదు. అందుకని మీ ఇద్దరూ నా దగ్గర అప్పు తీసుకున్నట్టు ఈ పత్రం పైన సంతకం చేయాలి. నేను మీ పెళ్ళికి ఎంత ఖర్చు పెడుతున్నానో అంత డబ్బు అప్పు పత్రం అన్నమాట. మీరు కలిసినంత కాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఆ డబ్బు వడ్డీతో సహా కట్టాలన్నమాట. నేనొక్కడినే కూతుర్ని కదా, ఈ డబ్బంతా నాదే అంటావేమో. అదేం వీల్లేదు. మీరు కలిసుంటేనే ఆ డబ్బు మీది. లేని పక్షంలో అనాథ శరణాలయానికి చెందుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితంలో ఉన్నాయి. దానికి ఒప్పుకుంటేనే మీ పెళ్ళి ఘనంగా చేస్తాను. ఏమంటారు? వివరంగా చెప్పి అడిగాడు ప్రసాదరావు. అది విని ఇంతెత్తున ఎగిరింది శిరీష. మేము అందరిలాగా చేస్తామనుకుంటున్నావా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి. లేదమ్మా, మీ మధ్య ఇప్పుడున్నంత ప్రేమ పెళ్ళయ్యాక ఉండకపోవచ్చు. అప్పట్లో మాకు ఇలాంటి షరతులు ఏవీ ఉండేవి కావు. కానీ అవి పెళ్లి మంత్రాలలో ఉండేవి. ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం. మాకు పెద్దలన్నా, బంధువులన్నా, సంఘం అన్నా కాస్త గౌరవం ఉండేది. వాటికి విలువలిచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరు అందరూ ప్యాకేజీల పేరిట లక్షల్లో సంపాదిస్తున్నారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి కానీ దురదృష్టం కొద్దీ అహంకారాన్ని నింపుతుంది. సర్దుబాటు అన్నదే ఉండటం లేదు. అందుకే 4 రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. ఏమైనా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నాం అన్నాడు ప్రసాదరావు. నాన్న, మమ్మల్ని నమ్మండి. మీకు కావాలంటే సంతకం పెడతాం. మా పెళ్ళి మీరు ఇష్టంగానే చేస్తేనే చేసుకుంటాం. మేము కళ్యాణ మండపంలో చేయండి చాలు, తర్వాత మీరే చూస్తారుగా మేమెలా కాపురం చేస్తామో అంది శిరీష ఆత్మవిశ్వాసంతో. అనుకున్నట్టుగానే వాళ్ళు పెళ్లి ఒక కళ్యాణ మండపంలో చేశారు. తర్వాత వాళ్ళకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. పోనీ ఇది ఒకందుకు మంచిదేలే అనుకున్నారు అంతా. ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది. వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీ పడుతున్నారేమో అని. మొదట్లో భయంతో రాజీ పడతారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమలో పడి చిన్న చిన్న పొరపాట్లను కూడా క్షమించుకుంటూ పరస్పరంగా ఇష్టపడుతూ బతుకుతారు. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా రాజీ పడటంలో ఉండే ఆనందాన్ని పొందుతారు. చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ధీమాగా. శిరీష, ప్రశాంతల పెళ్ళై 10 ఏళ్ళు అయింది. వాళ్ళ నుండి ఎటువంటి ఫిర్యాదులు లేవు. ఇప్పుడు వాళ్ళకు 2 పిల్లలు. దంపతులిద్దరూ ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా పాలు నీళ్ళలా కలిసిపోయి కాపురం చేసుకుంటున్నారు.